వందనం పడినాయమ్మా. పడినాయండి. మా పాపలు ముగ్గురికి పడినాయి. మా పెద్ద పాప 7th క్లాసు, మా రెండో పాప 6th క్లాసు, మూడో పాప 4th క్లాసు. ముగ్గురికి తల్లికి వందనం డబ్బులు పడినాయి. ఇప్పుడు చదువుకి కూడా ఉపయోగపడేలాగా ముగ్గురికి వచ్చినాయి. పిల్లల పుస్తకాలకి అన్ని యూనిఫామ్స్ అని అవన్నీ అన్నిటికి ఉపయోగపడేలాగా వచ్చినాయి. అంటే గత గవర్నమెంట్ అప్పుడు మీకు ఎన్ని వచ్చేది? ఒక్కరికే వచ్చాయి, సరిపోయాయి కాదు. ఇప్పుడు కొంచెం పిల్లలకు కూడా బుక్స్ అన్ని కొనుక్కోవాలన్నా చేసుకోవాలన్నా ఇప్పుడు ముగ్గురికి పడినాయి కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండేలాగా పడినాయి. మా వారు కూడా ఆటో తోలుతారు. చాలనాట్లతో ఎలాగోలా అలాగే చదివించుకునే వాళ్ళం. ఇప్పుడు కొంచెం పిల్లలకు కూడా అన్నిటికి ఉపయోగపడేలాగా పడినాయి కాబట్టి పర్వాలేదు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి. ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నారు? ముగ్గురు పిల్లలకి ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేశారు. పిల్లలు చదువుకు కూడా మంచిగా ఉపయోగపడేలాగా డబ్బులు వేశారు కాబట్టి కొంచెం పిల్లలు కూడా మంచిగా చదువుకుంటారు కాబట్టి ధన్యవాదాలు. ముగ్గురు పడుతుందని మీరు అనుకున్నారు? అసలు లేదండి, ముగ్గురికి వేస్తారు అనుకోలేదు. ఒక్కరికే పడతాయేమో, అసలు పడతాయి అన్నారు కానీ ఎప్పుడు వేస్తారన్నా తెలియదు. కానీ ముగ్గురికి పడినాయి పిల్లలకి. ఎలా అనిపిస్తుంది ముగ్గురు పడిన? చాలా సంతోషమేనండి. ముగ్గురికి పడినాయి. పిల్లలకు కూడా బుక్స్ అన్ని కొనుక్కున్నాము. పిల్లలు కూడా మంచిగా స్కూల్కి వెళ్తున్నారు. ధన్యవాదాలు. మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? మీ పిల్లలు ఎంతమంది పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఏంటి? మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు మగ పిల్లలే. ఒక బాబు 4th క్లాస్, ఒక బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. ఇద్దరికి పడినాయి. ఎలా ఉన్నాయి అంటే స్కూల్ ఓపెన్ చేసే టైంలో పడ్డాయి కాబట్టి సంతోషంగానే ఉంది.